ఏం లేదే, మిట్ట మధ్యాహ్నం 2 అవుతాండే. మీ బావేమో అన్నం తిన్నికి ఇంకా ఇంటికి రాకపాయే. గిన్నె ఎండలు కొట్టబట్టే. ఎండల పని చేసుకుంటా ఎంతగానో అని ఉంటాడు. వస్తాడులే అక్క, బాగా పొలం కాడ ఎన్ని పనులుంటాయి. బా అక్క అయినా నా మరదలు నా కళ్ళ ముందట ఉన్నప్పుడు దానికి తెలియకుండా అయినా నా లోపల సంతోషపడ్డా. ఎందుకో అది వెళ్ళిపోతా అంటే ఎక్కడనో తెలియని బాధ అనిపిస్తుంది. అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను పెళ్ళి చేసుకున్న దాన్ని వదిలేయాలా లేక ప్రేమించిన దాన్ని వదిలేయాలా? అయినా నా భార్యకి నిజం చెప్పి తనతో కలిసి ఉందాం అనుకున్నా, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. ఇది చూడు పవన్, తలెత్తినతో మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. అదేంటి చెప్పు చెప్పు పవన్ చెప్పు. ఒక్కసారి నేను చెప్పేది విన్నందుని, ఒక్కసారి నేను చెప్పేది విను. మాట్లాడకు. ఇంకోసారి నా వెంటబడ్డా, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, నాకు కాల్ చేసినా, నీ కళ్ళ ముందు ఇప్పుడు ఇదే బాయిలో దూకి నేను చచ్చిపోతా. నందిని నేను చెప్పేది విన్నందిని, ఒకసారి నేను చెప్పేది విన్నందిని. నందిని నన్ను అర్థం చేసుకో నందిని, నేను చెప్పేది ఒక్కసారి విను నందిని, ఒక్కసారి నేను చెప్పేది విను నందిని. ఏంది ఇంకా రాకపాయే? ఇంత చీకటాయే. అగో వస్తాండు కదా. ఎటు పోయిరండి ఇంతసేపు? చీకటికి ఇంత ఘనమాయే. పొద్దుననగా పోయిరు. ఏమండి పలకరేందండి? ఏమైందండి? ఏమండి ఏమండి ఏమైందో చెప్పండి. అనుకో నీళ్ళు తెచ్చి తాగుతాడు. నీళ్ళు తాగండి. తాగు బిడ్డ. నువ్వు నా కళ్ళ ముందుండే దరిద్రము కన్నానా? అయ్యో నేను మిమ్మల్ని ఏమన్నానండి? మాట్లాడకే, నా కళ్ళ ముందు ఉండకు. ఏమైందా నీకు? దయం బట్టి దయది. అది ఇప్పుడు నిన్ను ఏమన్నదిరా? మనిషిని తీసుకొచ్చి ఇచ్చింది గంతే కదా, నువ్వు దీనికే కోపానికి వస్తావు. అరే నాన్న, అది నీ భార్యరా. ప్రేమించే భార్యను దూరం చేసుకోకురా. నవ్వటోళ్ళ ముందట జారిపడ్డాడు చేయకురా. ఇక నువ్వే ఆలోచించుకో బిడ్డ. హలో చెల్లె. అక్క అంత బాగేనానే? మంచిగానే ఉన్నానే. ఏమైనా అట్లా మాట్లాడుతున్నా? ఏం లేదే, మనసు అంతా మంచిగా లేదు. ఎందుకు అక్క, ఏమైంది? అది అది ఏమైందక్క? బావేమని అన్నాడా? మనసు ఏం మంచిగా లేదు చెల్లె. ఏమైందక్క? ఏం లేదు ఏం లేదు, నేను తర్వాత మాట్లాడతా. అక్కకి ఏమైంది? అసలు ఇట్లెందుకు మాట్లాడుతుంది ఇది? సరే పర్జెంట్ అక్క దగ్గర పోయి రావాలి. ఆడ ఏమైందో ఏమో. అక్క ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వస్తున్నాక్క, నేను చూడాలనిపించింది.
అయినా ఫోన్లో కూడా చక్కగా మాట్లాడలే. ఏమైందక్క? నీ మొహంలో నాకేదో బాధ కనిపిస్తుంది. అయ్యో అదేం లేదు చెల్లి, నాకే కొంచెం జ్వరం వచ్చినట్టు అవుతుంది అంతే. నేను నీ చెల్లెనక్క. ఈ అబద్ధాలు నా దగ్గర నడవు. ఏమైందో చెప్పక్క. అక్క అక్క ఏమైందక్క? ఏమైంది అసలు? అత్తమ్మ ఏమన్నా అన్నదా? పోనీ బావ ఏమన్నా అన్నాడా? ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క. అవునే, సమస్య కాదు, నా జీవితమే వేస్ట్, నేను బతికుండే వేస్ట్. నేను ఎవ్వలకు ఏం పాపం చేయలేదే, కన్నా బతికే ఎందుకు ఇట్లయింది? ఏమైందక్క? అసలు ఏమైంది చెప్పు. అయ్యో దేవుడా. ఏడవకక్క, ఫస్ట్ నువ్వు చూడు. ఏమైంది చెప్పు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నా జీవితంలో ఇంకేం జరగాలనే? మీ బావకు అసలు నేనంటే ఇష్టమే లేదు. అదేందక్క? బావకు నువ్వు అంటే చాలా ఇష్టమని నువ్వే కదా చెప్పినావు. అవునే, నేనంటే ప్రేమ లేదు. నేను ఎంతో ప్రేమతోని అన్నం తీసుకుపోయి ఇస్తే నా చేత అన్నం తినడు, నా చేత మంచినీళ్ళు తీసుకుపోయి ఇస్తే నేల కొడతాడు, నా ముఖం చూపిస్తే దరిద్రం అని నీ ముఖం నాకు చూపించకు అంటాడు. కనీసం పెళ్ళైన కానుండి నాతో ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడింది లేదు. నేను బతకెందుకే? అయ్యో గట్లెందుకు వేస్తుండక్క బావా? ఏమని చెప్పాలని? కనీసం నాతో మాట్లాడితే కదా ఏమైందని అడిగేది. నేను మాట్లాడితేనే నాకు సమాధానం ఇస్తాడు అంతే. మొన్న నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదక్క. అయినా బావ నేను మంచి చేసుకుంటాను చెప్పినావు కదనే. అదంతా ఆయనకు నేనే చెప్పింది. కనీసం మా చెల్లె మన ఇంట్లో ఉన్న రోజులన్నా నాతో ప్రేమగా మాట్లాడని బ్రతిమలాడుకున్నా. ఇదంతా ఎట్లా భరిస్తున్నావు అక్క? బా మన అమ్మ నాన్నకి చెప్దాం. వద్దు చెల్లె, వద్దు. అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి సంది ఎంతో కష్టపడి పెంచిల్లే. పైగా నాన్నకి ఇష్టమైన సంబంధం అని నేను కూడా నచ్చి పెళ్లి చేసుకున్నా. అమ్మ నాన్న నా బిడ్డ అల్లుడు మంచి సంతోషంగా ఉన్నారు అనుకుంటాళ్ళు, నేను సంతోషంగా ఉన్నా అనుకుంటానులే. వాళ్ళను అట్లనే ఉంచుదామే. ప్లీజ్ చెల్లె, వాళ్ళకి చెప్పొద్దు. సరే కానీ నువ్వు ఇట్లా బాధపడకక్క. మనం ఎట్లనన్నా సరే బావని మార్చుకుందాం. నువ్వు ఏడవకు. అయ్యో నా బాధల పడి నీకు అన్నం పెట్టుడే మర్చిపోయింది. దా అన్నం తిందురా. ఓ మీ బావ వచ్చిండానే? ఏమైందండి అట్లా నిల్చున్నారు? మంచినీళ్ళు తాగుతారా? ఇదిగోండి తాగండి. చెల్లె, ఈయనేనే మీ బావ. అవును కానీ మీ చెల్లెత్తన విషయం నాకు చెప్పలేదు. అది కూడా నాకు చెప్పకుండానే వచ్చిందండి, అనుకోకుండా వచ్చింది. సరే కానీ నీకు బయటకు వెళ్తా. అయ్యో ఇప్పుడే కదండి వచ్చింది. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. అయ్యో ఇంట్లో స్టవ్ మీద పాలు పెట్టిన పొంగుతానే కావచ్చు. అమ్మా నేను పొలం కాడికి పోయి ఎట్లా గడ్డేసేస్తానే. సరే బిడ్డ పైలాగా పో. సరే అమ్మా.
అక్క నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, నేను అట్లా పొలం కడుకోయి వస్తా. సరేనే పోయిరాపో, నాకు కూడా కొంచెం ఇంట్లో పని ఉన్నది. అట్లనే బావ పొలం కాన్నే ఉన్నాడు, పొలం చూపిస్తాడు పో. ఒడ్ల మీద నడవంగా జాగ్రత్తగానే, జారి కింద పడతావు. నందిని ఇటు పక్క వస్తుంది. చెల్లెతో ప్రేమ, అక్కతో పెళ్ళి. వాహ్, బాగుంది ప్రవీణ్ గారు, సారీ బావగారు, చాలా బాగా నడిపిస్తున్నావు. అది కాదు నందిని. నువ్వు నాకేం చెప్పకు. అరే నీ మాట నీదే కానీ నేను చెప్పేది వినిపించుకోవా? ఆ రోజే నీకు నిజం చెప్దాం అనుకున్నా, నేను పెళ్లి చేసుకుంది మీ అక్కనే అని. కానీ అప్పుడు నేను చెప్పినా నువ్వు వినిపించుకునే పరిస్థితులు లేవు. నేను ఎంత చెప్పినా కూడా నీ పాటికి నువ్వు వెళ్ళిపోయినావు. అయినా నువ్వు ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు నేను పెళ్లి చేసుకుంది మీ అక్కనే అని. నేను మర్చిపోలేకపోతున్నాను నందిని. మీ అక్క అంటే నాకు ఇష్టం లేదు. తొందరలో మీ అక్కకు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నందిని. నన్ను నమ్ము నందిని, నేను మోసం చెయ్యలేను, నేను మోసం చెయ్యను కూడా నందిని. ఎంత బాగా చెప్పినవారు ప్రవీణ్. ఏంది వీళ్ళ అక్కకు విడాకులు ఇచ్చి నందిని పెళ్లి చేసుకుంటావా? నీకేమన్నా తలకాయ పని చేస్తుందారా? పిచ్చి కాదురా, తన మీద ఉన్న ప్రేమ. లేకపోతే నందిని మోసం చేసినట్టు అవుతుందిరా. నందిని లేకుండా నేను ఉండలేనురా, తను కూడా ఉండలేదురా. మూడు ముళ్ళ బంధానికి నువ్వు ఇచ్చే విలువ ఇదారా? శ్రీవర్ష నిన్ను నమ్మొచ్చిందిరా, ఆమెను ఎట్లా మోసం చేయబిద్ది అవుతుందిరా నీకు? అదంతా నాకు తెలియదురా. నందిని లేకుండా నేను బతకలేనురా. శ్రీహర్షని నా భార్యగా ఊహించుకోలేకపోతున్నా. అరే కృష్ణ, నీకు తెలుసు కదరా ఈ పెళ్ళి అమ్మ బలవంతం మీద చేసుకున్నా అని. అన్నీ తెలిసి కూడా నువ్వే ఇట్లా మాట్లాడతావేందిరా? అన్నీ తెలుసు, అన్నిటితో పాటు పెళ్లి బంధం విలువ తెలుసు కాబట్టే నేను ఇట్లా మాట్లాడుతున్నారా. నందిని నువ్వు ఇద్దరు నా ఫ్రెండ్సేరా, అయినా కూడా నీ భార్యతో కలిసి ఉండరా. ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకోరా. అరే ఈ విషయంలో నేను ఎవరి మాట అయినానురా? నందిని నా జీవితం, నందిని నా భార్యరా. నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవు గారా. ఛే, ఏం చేద్దాం అనుకుంటున్నావు నందిని? నాకేం అర్థమవుతలే కృష్ణ. పవన్ పెళ్ళి చేసుకుంది మా అక్కని. నా ప్రాణం పోయినా సరే మా అక్కకు అన్యాయం జరగనివ్వను. కరెక్ట్ నందిని, నువ్వు చెప్పింది. నీలాంటి చెల్లెలు ఉండడం మీ అక్క అదృష్టం. అదంతా సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? ప్రవీణ్కి మా అక్క మీద ప్రేమ ఉట్టాలి, దానికోసం నేను ఏదైనా చేస్తా. అవును, శ్రీవర్ష అంటే ఇష్టం లేదన్న నోటితోనే శ్రీవర్ష నా ప్రాణం అనే పరిస్థితికి వాడిని తీసుకురావాలి. అవును కృష్ణ, ఒక పని చేద్దాం. చెప్పు నందిని. ఏందండి ఏడా తాగొచ్చినావా? ఎందుకు కొడతానవే? నన్ను బజాట్లేద్దాం అనుకుంటాను. నేను తాగినా అనే. అరే ఏంద్రా, ఏమన్నదా? ఎందుకు కొడుతున్నారా? నాకు తెలియదురా దెబ్బ. కొత్తగా ఈ తాగుడేంద్రా? తాగొచ్చి పోరి కొట్టుడేంద్రా? అమ్మా నాకు ఇది అద్దే. దీని ముఖం చూస్తే నాకు అసహ్యం అవుతుంది. పోయే చక్కలు ఇంటికి పోయా నువ్వు. పో ఇడు ఇంటి ఇడి కొడతాడు. పో పో. అరే ఏమైందిరా నీకు? కూడదని నీ చేస్తాను, నీకు బుద్ధి ఉందా? ఏమన్నా ఎందుకురా నాన్న? ఏమన్నదిరా అది?
సీతమ్మకున్నంత ఓపుకున్నదిరా దానికి. నువ్వేం చెప్పకే, నేనేం వినా. ఇదంతా నువ్వే చేసినవే. నేను పెళ్లి చేసుకోనన్నా, నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతా అన్నావు. నీకోసం పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మంచిగా ఉన్నావానే, ఇప్పుడు సంతోషంగా ఉన్నావానే. గట్లంటవేంది నాన్న, నువ్వు అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటామని అట్లా చేసిండ్రా. ఇప్పుడు ముగ్గురు నరకం అనుభవిస్తున్నావు. ముగ్గురం కాదే, నలుగురం నరకం అనుభవిస్తున్నామే. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినావు. అసలు నేను ప్రేమించిన అమ్మ ఎవరో తెలుసానే? నీ కోడలు చెల్లెలు నందిని. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, నందినియే. అయ్యో కొడుక, పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావని అనుకున్నా కానీ ప్రేమించిన అమ్మాయిని కళ్ళ ముందు పెట్టుకొని ఇంత నరకం అనుభవిస్తున్నావని అనుకోలేదురా. ఓకేనా? శివర్ష బాగున్నావా? హౌ కృష్ణ, మేము మంచిగానే ఉన్నాం. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. ఎప్పుడు వచ్చినావు పట్నం నుంచి? నిన్నే వచ్చిన. అక్కడ పని ఉండే 2 రోజులు ఆడనే ఉన్నా. ఇక పని అంతా అయిపోయింది, ఇక్కడనే ఉంటా. ప్రవీణ లేచిండా? ఆయన ఇంకా లేవలేదు కృష్ణ. అవును కానీ నిన్న ప్రవీణ్ గారు ఏ టైంకి వచ్చిండు? నిన్న బాగా తాగినట్టున్నాడు, బస్ స్టాండ్లో చూసిన. అదేం లేదు కృష్ణ, నిన్న ఎవరో వాళ్ళ దోస్తు చిన్న పార్టీ ఇచ్చిండట, కొంచెమే తాగొచ్చిండు. అయినా ఆయన తాగడన్న ముచ్చట నీకు కూడా తెలుసు కదా, మీ ఇద్దరు దోస్తులేనా? నాకు మొత్తం తెలుసు వర్ష. వానికి నీ మీద ప్రేమ లేదు, వాడు మారడు. ఎందుకు నీ జీవితం ఖరాబ్ చేసుకుంటున్నావు? వాడిని వదిలేయచ్చు కదా. శ్రీరాముడు సీతమ్మని అడవిలో వదిలేసిండని సీతమ్మ తల్లి శ్రీరాముని మీద ఎప్పుడు ద్వేషం పెంచుకోలే, ఇంకా ఎక్కువ ప్రేమించింది, ఆరాధించింది. నేను అంతే. ఆయనకిప్పుడు నా మీద ప్రేమ లేదని నేను ఆయనని ద్వేషించలేను కృష్ణ. నేను సచ్చిన బతికిన ఆయనతోనే, ఆయన లేకుండా నేను బతకలేను కృష్ణ. ఈ తాళి నా మెడలో కట్టినప్పుడే నేను ఆయన మనిషినైనా. ఆయన మారే వరకు నేను ఇట్లనే ఎదురు చూస్తా. అది ఎన్ని రోజులైనా, ఎన్ని తరాలైనా. ఇక నువ్వు వెళ్ళు కృష్ణ. సరే, ఇక నీ ఇష్టం. ఇక ఏమండి కొంచెం ఛాయ్ తాగండి. ఏమండి ఏమండి కొంచెం ఛాయ్ అన్న తాగెళ్ళండి. ఆడు బస్ స్టాండ్ కోతుండు కదనే, అక్కడ తాగుతాడుతి. నీకు నాకు ఛాయ్ పోసుకరాపో. మీ చెల్లె లేచిందా? ఆమెకు కూడా పోయిపో. లేచింది అత్తమ్మ, మొహం కడుక్కుంటాంది. ఉండు ఛాయ్ పోసుకొత్తా. అరే ప్రవీణ్, ఏం చేస్తున్నావు ఇడా? ఏం లేదురా, ఏం చేయాలో అర్థమైతలేదురా. నందిని విషయం ఏం ఆలోచించినవురా? మళ్ళా కొత్తగా అడుగుతానవేందిరా? అరే ప్రవీణ్, నువ్వు అనుకున్నంత మంచిది కాదురా నందిని. దానికి వేరేవాడు ఉన్నారా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నారా? నువ్వు శ్రీవర్షని ఇచ్చిపెట్టినంత మాత్రాన నందిని నిన్ను పెళ్లి చేసుకుంటుంది అనుకుంటున్నావారా? అది నిన్ను చూస్తేనే అసహించుకుంటుందిరా. కళ్ళ ముందు ఉన్న ప్రేమను పక్కన పెట్టి లేని ప్రేమ కోసం చూస్తావేందిరా? అరే కృష్ణ, ఇదంతా నిజమా? నాకు నమ్మబుద్ధి అవుతలేదురా. నందిని నిన్ను చూస్తేనే అసహించుకుంటుంది. కావాలంటే ఒక్కసారి అడుగు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు నీకు అర్థమవుతుంది. నందిని ఏంది ఒక్కతే ఇక్కడ కూర్చుంది ఒంటరిగా?
నందిని ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్? మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయినా నీకెందుకు? ఫ్రెండేనా? అవును. అయినా ఎందుకు అట్లా గుచ్చి అడుగుతున్నావు? నందిని మాటల్లో చాలా తేడా వచ్చింది. కృష్ణగాడు చెప్పింది నిజమేనేంది? ఒకసారి కృష్ణగాడు చెప్పినట్టు అడిగి చూద్దాం. నందిని, అది మన ఇద్దరం పెళ్ళి చేసుకుందామా? పెళ్ళా? నిన్న ఏం మాడుతున్నావు బావా? నీకన్నా అర్థమవుతుందా? అదేంది నందిని, మీ అక్కకు విడాకులు ఇచ్చి మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా. అనుకున్నామా? ఎవరు అనుకున్నారు? అనుకుంది నువ్వు, నేను అనుకోలే. అంటే నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా? నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకోలేదా? అనుకున్నా. అది నీకు పెళ్ళి కాకముందు. ఎప్పుడైతే నువ్వు మా అక్క భర్త అని తెలిసిందో ఆ క్షణమే నిన్న మనసుని ఊడ్చేసిన. అంటే నన్ను పెళ్ళి చేసుకోవడం నీకు ఇప్పుడు ఇష్టం లేదా? ఇష్టమా? 2 నెలలు నన్ను మర్చిపోయి ఇంకో పెళ్ళి చేసుకోను నువ్వు. అప్పుడు గుర్తు రాలేదా నీకు ఇష్టం? చూడు బావా, నేను నిన్ను ఎప్పుడో మర్చిపోయినా. అయినా అంత ప్రేమించే మా అక్కనే కాదంటున్నావు. రేపటి రోజున నన్ను కాదనవని గ్యారెంటీ ఏంటిది? నిన్ను పవన్ అని కాకుండా బావా అని పిలుస్తున్నా అంటేనే నువ్వు మా అక్క భర్త అని ఫిక్స్ అయినా కాబట్టే. చూడు బావా, నేను పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు. నేను ఇంకొక అతన్ని ప్రేమిస్తున్నా. వాన్నే త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నా. నన్ను మర్చిపో. అయినా నువ్వు నేను కలవడం అన్నది ఈ జన్మలో జరగదు.